రోజు వస్తారా ఇక్కడికి? డైలీ బస్ రెగ్యులర్ అయినా పూజారి అయిపోయింది సార్. 10 నిమిషాలు స్టీల్ 5-6 రోజులు వాటర్ తగ్గింది. కొబ్బరిగా రెడీ వెంకటరామయ్యనాథేస్క శ్రీపద పైడివల్గోత్రభోస్క వెంకటరామయ్యనాథేస్క ధర్మపత్ని సమేతస్క ధర్మపత్యాః ప్రసాదిత్యర్థం పరమేశ్వర ప్రతేయథాశక్తి నారికేళఫలం సమర్పయామి నమః. కాయగొట్టండి ఒకసారి. ఓం యా ప్రణీర్యా ఫలా పుష్ప యాశ్చ పుష్పణేః బృహస్పతి ప్రసూతా స్థానం ముంచంతకుహసః ఫలం మనోరథబలం పుత్ర పౌత్ర ప్రబుద్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మేషదశాన్ని ప్రేచ్ఛమే ఫలదాన కల్పో సంపూర్ణ సకల ఫలా. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలదు ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో బ్రహ్మా శివో మే అస్త సదాశివోం ప్రదక్షిణ చేయండి ఒకసారిలాగా. యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాణదాన ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః రాహిమాం కృప. शाखैः बल्बपत्रैश्च अच्छिद्रैः कोमलशुभैः देहि मे सकलश्रेयो कृत्वर्य भानो भास्करवार्ताण्डचण्डर्षुद्वाकरः देहि मे सकलश्रेयो कृत्वर्य. మహాశివరాత్రి పర్వదినాన తల్లిదండ్రులకి తర్పణం ఇచ్చుకుంటాకి మాతృపితృ కార్యక్రమాలని ఈరోజు నిర్వర్తించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రత్యేకించి అంటే పాతూరు నాగభూషణం గారి యొక్క స్థలంలో నది ఒడ్డున శివుణ్ణి వాయు ప్రతిష్ఠ చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం అంటే కేవలం అంటే దర్శనార్థం అంటే స్నానం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, రోజు అభిషేకం చేయటానికి కానీ లేదా నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పితృతర్పణం మాతృతర్పణం చేసినప్పుడు దేవుణ్ణి వెంటనే దర్శించుకుంటానికి కానీ గొప్ప స్థలాన్ని ఏర్పాటు చేశారు. నేను పుణ్య కార్యక్రమాలు లేకపోతే మాతాపితలకి రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించినటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి నాగభూషణం గారిని దేవుడు చల్లగా చూడాలి. మరీ ప్రత్యేకించి శివయ్యని ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అంటే ఎలా అనిపిస్తుంది? చాలా కృష్ణానది ఒడ్డున ఇలా చేసుకోవడం లేలే ఫస్ట్ టైం కాదండి, ఇక్కడికి చాలాసార్లు వచ్చాం. అక్కడే నేను నా మాతృపితృ కార్యక్రమాలకి మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు శ్రీకాకుళంలో చేస్తాం. మా నాన్నగారు 98లో చనిపోయారు. అప్పటి నుంచి కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో చేయటం. ఈ సంవత్సరం పూర్తిగా అక్కడ కృష్ణ ఎండిపోవటం, వరద లేకపోవటం ఈ సంవత్సరం. అందువలన ఇక్కడైతే కృష్ణమ్మ ఉంటుంది, శివయ్య ఉంటాడు అని చెప్పి ఇక్కడ రావటం జరిగింది. అది దీనికైతే చాలాసార్లు వచ్చాను. జై స్వరాజ్ టీవీ వీక్షకులందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. శివయ్య చల్లని దీవెనలతో అందరి ఇంటల్లో మేళ్ళు జరగాలని, అందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను.